నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఒక్క తప్పిదం ఎంటర్ వ్యవస్థనే ప్రక్షాళన చేసేలా మారింది. బార్ కోడింగ్ సిస్టమ్ తీసుకొచ్చింది. అక్రమాలకు చెక్ పడే మార్పు మొదలైంది. దేశంలోనే నూతన ఆలోచనకు బీజం పడ్డ తొలి రాష్ట్రంగా నిలిచింది. డిజిటల్ అంటే కేవలం టెక్నాలజీ కాదు, అన్ని ప్లాట్ఫామ్స్లో ఉపయోగపడే సాధనంలా మారింది. అదే ఏపీ సర్కారు తీసుకొచ్చిన ఏపీ సురక్ష యాప్. తప్పిదాలకు తావు లేకుండా చేయటం ఎలా సాధ్యమైంది? ఒక్క నిర్ణయంతో ప్రజలకు కలిగే లాభాలెంత? అధికారుల పాత్ర ఎంత కీలకం? అక్రమార్కుల బెల్ట్ తీసిన ఆ చిత్తశుద్ధికి కారకులెవరు? మద్యం అమ్మకాల్లో సైతం గవర్నెన్స్ అనే పదాన్ని మరోసారి పరిచయం చేసేలా మారిన ఈ ట్రాన్స్పరెంట్ వ్యవస్థలో ఉన్న విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యవస్థలో తప్పులు, అక్రమాలు పుట్టగొడుగుల్లా వెలుస్తూనే ఉంటాయి. వాటిని కట్టడి చేయాలంటే నివారణ ఒక్కటే మార్గం. ఇటీవలే తంబళ్లపల్లి నకిలీ మద్యం కేసు ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ కీలకంగా నిలుస్తోంది. నకిలీ మద్యం నివారణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా వినియోగదారులు మద్యం సీసాపై ఉన్న బార్ కోడ్ ను స్కాన్ చేయగలరు. స్కాన్ చేసిన వెంటనే ఆ సీసా గురించి సమగ్ర సమాచారం అంటే హీల్ కోడ్, బ్రాండ్ పేరు, పరిమాణం, బ్యాచ్ ఐడి, తయారీ సంస్థ, తయారీ తేదీ, ఎంఆర్పి, ఏ డిపో నుంచి రవాణా అయ్యింది, ఏ దుకాణంలో అమ్మాలి వంటి వివరాలు క్షణాల్లో అందుతాయి. ఎర్రర్, ఇన్వాలిడ్ అనే సందేశం వస్తే అది నకిలీ మద్యం కావచ్చని అనుమానించవచ్చు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే డూప్లికేట్ మాఫియా అన్ని రంగాల్లోనూ పాకిపోయింది. లిక్కర్ అమ్మకాల్లో అయితే మరింతగా పెరిగిపోయింది. వ్యవస్థలను ఎంత బలోపేతం చేసినా ప్రయోజనం విఫలమవుతోంది. నకిలీ మద్యం వల్ల ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్న ఘటనలు వెలుగులోకి రాగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యవసరంగా స్పందించింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు, మద్యం సరఫరా వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష అనే మొబైల్ యాప్ ను ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన యాప్ వల్ల ప్రజలకు సురక్షిత మద్యం కొనుగోలు చేయగలుగుతున్నారు. నకిలీ మద్యం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను నివారించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. ప్రజల ఆరోగ్యానికి, వ్యవస్థ స్వచ్ఛతకు ఇది ఒక డిజిటల్ రక్షణ కవచంగా మారుతోంది. ఇంగ్లీషు అక్షరాల్లో మొదట అక్షరం ఏతోనే ప్రారంభమవుతుంది. రాష్ట్రాల లిస్టులో కూడా ఆంధ్రప్రదేశ్ తొలిగా ఉంటుంది. ఇవన్నీ కేవలం ఏ అనే అక్షరంతో వచ్చిన క్రెడిబిలిటీ, కానీ ప్రజల సంరక్షణపై చేపట్టడంలో కూడా అగ్రస్థానంలో నిలబడేలా చేసింది. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ దేశంలోనే నకిలీ మద్యం సమస్యను ఎదుర్కొనేందుకు కొన్ని రాష్ట్రాలు సాంకేతిక పరిష్కారాలను ప్రవేశపెట్టాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తరహా సమగ్ర వినియోగదారుల కేంద్రిత డిజిటల్ వ్యవస్థ చాలా అరుదైనది. ఈ యాప్ ద్వారా ప్రతి మద్యం సీసా బార్ కోడ్ ను స్కాన్ చేసి అసలైనదా నకిలీదా అనే విషయాన్ని తక్షణమే తెలుసుకోవచ్చు. ఇతర రాష్ట్రాల్లో ఎక్సైజ్ శాఖలు క్యూఆర్ కోడ్లు, హోలోగ్రామ్ స్టిక్కర్లు వంటి భద్రతా లక్షణాలను ఉపయోగిస్తున్నా వాటిని ప్రజలు స్వయంగా స్కాన్ చేసి ధృవీకరించగలిగే యాప్లు అందుబాటులో ఉండడం చాలా అరుదు. ఈ నేపథ్యంలో ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ దేశంలోనే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు, నకిలీ మద్యం వ్యాపారాన్ని అడ్డుకునేందుకు రూపొందించిన ముందస్తు ప్రజా కేంద్రిత డిజిటల్ చర్యగా నిలుస్తోంది. స్కానర్లు, హోలోగ్రామ్ స్టిక్కర్లు అనేవి వస్తువు నాణ్యతకు కీలక భద్రతా లక్షణాలు. ఆయా వ్యాపార వర్గాలు, సంస్థలు డూప్లికేట్ ఎంట్రీకి తావు లేకుండా ఇవి వినియోగిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు హోలోగ్రామ్ స్టిక్కర్లు ప్రధానంగా బ్యాంకు కార్డులు, గుర్తింపు కార్డులు, అధికారిక ధృవీకరణ పత్రాల్లో కనిపించేవి. కానీ మద్యం అమ్మకాలలో బాటిళ్లపై హోలోగ్రామ్ వినియోగం అనేది ఒక వినూత్న ఆవిష్కరణగా నిలిచింది. ఇది మద్యం సరఫరాలో నకిలీ ఉత్పత్తులను గుర్తించేందుకు, అసలైన బ్రాండ్ను ధృవీకరించేందుకు కీలకంగా మారింది. బాటిల్పై హోలోగ్రామ్ స్టిక్కర్ను జత చేయడం ద్వారా వినియోగదారుడు దానిని స్కాన్ చేసి ఆ మద్యం అసలైనదా నకిలీదా అనే విషయాన్ని తక్షణమే తెలుసుకోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లతో మద్యం సరఫరా జరిగిన ఘటనలు
వెలుగులోకి వచ్చాయి. అలాంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం ఎర్రర్ ఇన్వాలిడ్ అనే సందేశం వచ్చేలా సాంకేతికంగా వ్యవస్థను రూపొందించడం నిజంగానే అద్భుతమైన ఆలోచన. తప్పులు కామన్ గా మారిన నేటి రోజుల్లో వాటిపై వెంటనే స్పందించే తత్వానికి రూపమే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్. నకిలీ మద్యం వెలుగులోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యవసరంగా స్పందించింది. తప్పు జరిగిందని తెలిసిన వెంటనే మరోసారి అదే తప్పు జరగకుండా చూడాలి అనే దృఢమైన నిశ్చయంతో సాంకేతిక పరిష్కారాన్ని ఎంచుకుంది. అందుకే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను తక్షణమే అమల్లోకి తీసుకువచ్చింది. ఇది కేవలం ఒక అప్లికేషన్ కాదు, ప్రభుత్వం తీసుకున్న బాధ్యతాయుతమైన ప్రజా కేంద్రిత చర్య. భవిష్యత్తులో తప్పు పునరావృతం కాకుండా చేసేలా వ్యవస్థను బలోపేతం చేయడంలో ఇది ఒక మైలురాయి. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే దిశగా, పారదర్శకతను పెంచే దిశగా ఇది ఒక సాంకేతిక శక్తిగా నిలుస్తోంది. ఒకటి తలిస్తే రూపం మరోలా మారింది అనేందుకు అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకున్న నకిలీ మద్యం కేసు ఓ ఉదాహరణ. ఈ నేపథ్యంలో ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా కేవలం మద్యం సరఫరాలో పారదర్శకతే కాదు, ప్రభుత్వానికి కూడా అనేక విధాలుగా లాభాలు కలుగుతున్నాయి. మొదటిగా, ప్రతి మద్యం బాటిల్పై బార్కోడ్ స్కానింగ్ ద్వారా తయారీ, రవాణా, అమ్మకం వంటి ప్రతి దశను ట్రాక్ చేయడం వల్ల నకిలీ మద్యం వ్యాపారం అడ్డుకోవచ్చు. ఇది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడమే కాక ప్రభుత్వానికి ఆదాయ నష్టాన్ని నివారిస్తుంది. రెండవది, బెల్ట్ షాపుల ద్వారా అక్రమంగా జరిగే అమ్మకాలను గుర్తించి జియో ట్యాగింగ్ ద్వారా లైసెన్స్డ్ దుకాణాలకి అమ్మకాన్ని పరిమితం చేయడం వల్ల ఎక్సైజ్ శాఖ ఆదాయాన్ని పెంచుతుంది. మూడవది, యాప్ ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా ప్రభుత్వానికి పాలసీ నిర్ణయాల్లో స్పష్టత, సమర్థత పెరుగుతుంది. మొత్తంగా చూస్తే సురక్ష యాప్ వల్ల ప్రజల భద్రతతో పాటు ప్రభుత్వానికి ఆదాయ పరిరక్షణ, పరిపాలనా సమర్థత, నిఘా సామర్థ్యం వంటి బహుముఖ లాభాలు కలుగుతున్నాయి. మద్యం వ్యాపారంలో బెల్ట్ షాపులు అనేవి అన్ని ప్రాంతాల్లో విచ్చలవిడిగా విస్తరించి ప్రజలపై గట్టి ప్రభావం చూపిస్తున్నాయి. ఇవి అనధికారికంగా మద్యం విక్రయించే కేంద్రాలు. ఎక్సైజ్ శాఖకు నమోదు కాలేని, ప్రభుత్వ నియంత్రణకు బయట ఉన్న ఈ విక్రయ కేంద్రాల్లో నకిలీ మద్యం, అధిక ధరలు, నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరుగుతుండటంతో ప్రజలు ఆరోగ్యానికి, ప్రభుత్వ ఆదాయానికి తీవ్ర నష్టం కలుగుతోంది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం సురక్ష యాప్ ద్వారా ఒక సమగ్ర డిజిటల్ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రతి మద్యం సీసాపై పూర్తి స్థాయిలో వివరాలను సేకరించేలా ఈ యాప్ను డిజైన్ కారణంగా వినియోగదారుడు స్కాన్ చేసిన వెంటనే ఆ సీసా ఏ అధికారిక దుకాణం ద్వారా అమ్మబడిందో స్పష్టంగా తెలుస్తుంది. ఫలితంగా బెల్ట్ షాపులకు ఛాన్స్ లేకుండా పోతుంది. బెల్ట్ షాపుల ద్వారా అక్రమంగా అమ్మితే ప్రజలు అప్రమత్తమవుతారు. అలాగే ఎక్సైజ్ శాఖకు నిఘా పెట్టేందుకు తక్షణ చర్యలు తీసుకునేందుకు అవకాశం కలుగుతుంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో, అక్రమాలపై కఠినంగా వ్యవహరించడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుంది. క్రెడిట్, మెరిట్ అనేవే ప్రభుత్వాల పాలనా తీరుకు ఒక బూస్టింగ్. సురక్ష యాప్ను సమర్థవంతంగా అమలుకు శ్రీకారం చుట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కింది. దీన్ని అమలు చేయడంలో ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి మద్యం బాటిల్ను విక్రయించే ముందు షాపు యజమానులు తప్పనిసరిగా బార్కోడ్ను స్కాన్ చేయాలి. అలాగే వినియోగదారులు కూడా స్వయంగా స్కాన్ చేసి మద్యం నాణ్యతను ధృవీకరించవచ్చు. ఈ ప్రక్రియ ద్వారా అధికారుల రోజువారీ డ్యూటీలో ఈ యాప్ కీలక భాగంగా మారింది. సిబ్బంది బాటిళ్ల స్కానింగ్ డేటాను పర్యవేక్షించాలి. జియో ట్యాగింగ్ ద్వారా మద్యం సరఫరా మార్గాలను ట్రాక్ చేయాలి. అనధికారిక విక్రయ కేంద్రాలపై నిఘా పెట్టాలి. యాప్లో వచ్చిన సమాచారం ఆధారంగా ఎక్కడా నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరుగుతున్నాయో గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలి. సురక్ష యాప్ కేవలం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే సాధనంగా కాక అధికారుల పాలనా సామర్థ్యాన్ని పెంచే సాంకేతిక అస్త్రంగా కూడా నిలుస్తోంది.
ప్రతి ఆలోచన, ప్రతి మార్గం వెనుక ఆర్థిక భారం వెంటాడుతూనే ఉంటుంది. కానీ ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ నిర్వహణ, బార్కోడ్ స్కానింగ్ వ్యవస్థ, ప్రతి మద్యం సీసాకు ప్రత్యేక లేబుల్స్ ముద్రించడం వంటి ప్రక్రియల వల్ల ప్రభుత్వానికి ప్రత్యక్ష, పరోక్ష లాభ నష్టాలను చవిచూసేలా మారింది. ప్రతి మద్యం బాటిల్కు ప్రత్యేక సర్టిఫికేషన్ లేబుల్ జత చేయడం, వాటిని డిజిటల్గా ట్రాక్ చేయడం కోసం అవసరమైన సాంకేతిక మౌలిక సదుపాయాలు, సర్వర్లు, డేటాబేస్ నిర్వహణ, యాప్ మెయింటెనెన్స్ ఇవన్నీ నిరంతర వ్యయాన్ని కలిగిస్తాయి. అయితే ఈ ఖర్చు తాత్కాలికం. దీని ద్వారా నకిలీ మద్యం వ్యాపారాన్ని అడ్డుకోవడం వల్ల ప్రభుత్వానికి ఎక్సైజ్ ఆదాయం పెరుగుతుంది, నష్టాలు తగ్గుతాయి. పైగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం ద్వారా ప్రభుత్వ ఆరోగ్య వ్యయాలు కూడా పరిమితమవుతాయి. అందువల్ల సురక్ష యాప్ నిర్వహణపై వచ్చే ఖర్చు దీర్ఘకాలికంగా లాభదాయకమైన పెట్టుబడిగా మారుతోంది. ఇది కేవలం టెక్నాలజీ కాదు, ప్రజల ఆరోగ్యాన్ని, ప్రభుత్వ ఆదాయానికి, పాలనా సమర్థతకు ఒక శక్తివంతమైన భద్రతా వ్యవస్థ. వాస్తవంగా మద్యం సరఫరా వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడం, నకిలీ మద్యం విక్రయాన్ని అడ్డుకోవడం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం అనే లక్ష్యంతో ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ రూపకల్పన జరిగింది. కానీ ఈ ఆలోచనకు బీజం పడింది ములకల చెరువు ఘటనతో. ఇది ప్రభుత్వాన్ని తీవ్రంగా కదిలించింది. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి వ్యవస్థను పూర్తిగా పునరుద్ధరించాల్సిన అవసరాన్ని గుర్తించారు. నిపుణుల సూచనలతో సురక్ష యాప్ను అత్యవసరంగా రూపొందించి అమలులోకి తీసుకురావడం ద్వారా ప్రభుత్వం ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చినట్టు స్పష్టమవుతోంది. ఇది కేవలం ఒక యాప్ కాదు, ప్రజల ప్రాణాలను కాపాడే డిజిటల్ కవచం. డిజిటల్ భారత్ ఇప్పుడు దేశంలో ట్రెండింగ్ పాయింట్ గా మారింది. ఆ లక్ష్యాన్ని ముందుండి అమలు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే మద్యం విక్రయాల్లో సాంకేతిక పరిష్కారాలను ప్రవేశపెట్టడం ద్వారా పారదర్శకతను పెంచుతోంది. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ వంటి వ్యవస్థలు మద్యం విక్రయాల్లో అక్రమాలను అడ్డుకోవడంలో కీలకంగా మారుతున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు ప్రభుత్వ ఆదాయాన్ని పరిరక్షించడంలో కూడా ఈ డిజిటల్ మార్గాలు సహాయపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే ముందున్న రాష్ట్రంగా నిలుస్తోంది. ఇది ప్రభుత్వ పాలనలో సాంకేతికతను సమర్థంగా వినియోగించే దిశగా తీసుకున్న కీలక అడుగు. తంబళ్లపల్లి నకిలీ మద్యం కేసు ప్రస్తుతం సిట్ దర్యాప్తు చేస్తోంది. ప్రధాన నిందితుడు జనార్దన్ రావు వీడియోల ఆధారంగా వైసీపీ పార్టీ నేతల ఇన్వాల్వ్మెంట్ ఉందన్నది ప్రాథమిక సమాచారం. నిజానికి జగన్ హయాంలో మద్యం విక్రయాలు నగదు ఆధారంగా సాగేవి. లైసెన్స్డ్ షాపులు, బెల్ట్ షాపుల మధ్య స్పష్టమైన భేదం లేకుండా అక్రమ లావాదేవీలు సులభంగా జరిగేవి. ఈ వ్యవస్థలో పారదర్శకత లేకపోవడం వల్ల నకిలీ మద్యం విక్రయం, అధిక ధరలు, ప్రభుత్వ ఆదాయం నష్టం సమస్యలు ఉత్పన్నమయ్యాయి. కానీ నేడు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా ప్రభుత్వం ఈ వ్యవస్థను పూర్తిగా డిజిటల్ మార్గంలోకి తీసుకువచ్చింది. ప్రభుత్వ ఎక్సైజ్ శాఖ ద్వారా డేటా ఆధారంగా నిఘా పెట్టగలుగుతోంది. తప్పులు జరిగిన చోట్ల తక్షణ చర్యలు తీసుకునే సామర్థ్యం పెరిగింది. నేడు తప్పులకు తావు లేకుండా ప్రతి బాటిల్కి గుర్తింపు, ప్రతి విక్రయానికి ఆధారమనే విధంగా వ్యవస్థను చక్కదిద్దుతున్నారు. మద్యం విక్రయాల్లో పారదర్శకత, ప్రజల ఆరోగ్యంపై భద్రత, ప్రభుత్వ ఆదాయ పరిరక్షణ, అక్రమాలపై నిఘా, ఈ 4 దిశల్లో ఒకే సమయంలో ప్రభావం చూపిన డిజిటల్ పరిష్కారం ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్. ఇది కేవలం ఒక టెక్నాలజీ కాదు, ప్రభుత్వ పాలనలో బాధ్యత, ప్రజలపై శ్రద్ధ, వ్యవస్థపై నమ్మకం అనే 3 విలువలకు రూపం. తయారీ నుంచి విక్రయం వరకు ప్రతి మద్యం సీసా ప్రయాణాన్ని ట్రాక్ చేయడం ద్వారా నకిలీ మద్యం వ్యాపారానికి చెక్ పడింది. బెల్ట్ షాపులపై నిఘా, అధికారిక దుకాణాల గుర్తింపు, జియో ట్యాగింగ్, బార్ కోడ్ స్కానింగ్ ఇవన్నీ కలిసి ప్రజల చేతిలో నాణ్యత ధృవీకరించే శక్తిని పెట్టాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ అడుగు డిజిటల్ గవర్నెన్స్కే మార్గదర్శకంగా నిలుస్తోంది. ఇది నేడు ఒక యాప్, రేపు ఒక పాలనా మోడల్, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే కవచం, ప్రభుత్వ ఆదాయం పరిరక్షించే అస్త్రం, వ్యవస్థను శుద్ధి చేసే మార్గం. అదే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్.